ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానం. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టుకే దాన్ని చేతును. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా 13వ వచనం దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు మన జీవితంలో మన సొంత ఆలోచన చూసినట్లయితే నిరాశ, నిస్పృహలు మరియు నిరీక్షణ లేకుండా ఉన్నప్పుడు దేవుని సన్నిధానంన మనం కూర్చుంటూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, భద్రత లేని ఈ లోకంలో మనం సురక్షితంగా ఉండాలంటే మనము ఆయన నామాన్ని ధరించుకోవాలి. మనము సమృద్ధిగా ఆశీర్వదించబడతాం. మనం మనుషుల వైపు చూడకూడదు, ప్రభువుని హత్తుకుని ఉండాలి. ఎప్పుడైతే ఆయన గట్టిగా హత్తుకుంటామో అలాగ చేసినట్లయితే నిశ్చయంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఆయన అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడను. మీరు దేవుని సన్నిధిలో నింపబడితే ఆయన వ్యక్తిగతంగా మనం చూడగలుగుతాం. దేవుని వైపు ఎప్పుడైతే మనం ఆధారపడతామో దేవుడు మనలను ప్రోత్సహిస్తాడు. తండ్రి కుమారుని యందు మహిమపరచబడ్డానికి తండ్రిని దేన్ని అడుగుతామో అది మనకు దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని నామమున, తండ్రి నామమున మనం అడిగి మనం అనేకమైన పొందుకుని మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకుంది. కొన్ని మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతురానికి స్తోత్రాలు, మహాపరిశుద్ధురానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, స్తుతించే ధన్యత, మహింపరిచే ధన్యత మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. మాతో నేటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు. మేము ఏది అడిగినను నువ్వు దాన్ని చేస్తామని మా పట్ల ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవాని నామము ఆశ్చర్యకరుడు అని చెప్పబడింది. నాయనా, మీ శక్తి చేత మమ్మలను నింపండి. మీ మహిమతో మేము నింపబడినట్లుగా చేయండి. తండ్రి, నీవే మా దేవుడు, మా నిరీక్షణ. నీ బిడ్డలమైన మేము మీ యందు నమ్మకం ఉంచున్నట్లుగా నీవు మాతో మాట్లాడు. ప్రభువా, మేము నీ యొద్దకు ఆకర్షించబడినట్లు మాకు అటువంటి గొప్ప ధన్యత దయచేయండి. దేవా, మేము మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసినట్లుగా మీ కృపను దయచేయండి. ప్రభువా, మేము నిన్ను చూసి నీ యొద్ద ఉన్న దీవెనలు పొందుకున్నట్లు మాకు సహాయము దయచేయండి. ప్రభా, నీ సన్నిధి ప్రత్యక్షత అనుభవించినట్లు మాకు అవకాశం కలగచేయండి. దేవా, నీవే మాకు బలమైన కోటగాను రక్షణ మరియు బలముగా ఉన్నావు. నిన్ను ఆశ్రయించినట్లుగా మాకు కృపను అనుగ్రహించు. ప్రభా, మేము మనుషుల మీద ఆధారపడకుండా మిమ్మల్ని ఆశ్రయించి లోకం మాకు బోధించు. దేవా, మా జీవితంలో మీ నామమున మహిమపడినట్లు సహాయం చేయము. ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు మన వాటిని అన్నిటిని జ్ఞాపకం చేస్తున్న ఇంటర్మీడియట్లో మంచి రిజల్ట్ ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఏదైనా దేవునితో నింపమని యేసు నామమున నడిచిన తండ్రి. ఆమేన్.